నాకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఓ దేవుడా, నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుంచి కన్నీరు మాత్రమే రానివ్వు, కానీ నా నోటి నుంచి మాట మాత్రం రానియద్దు. ఎందుకంటే కన్నీటితో నా కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. చూడండి ఎంత హాయిగా ఉందో. మనం ఎప్పుడైనా కన్నీరు మనం ఏడవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం కాసేపు ఏడుస్తాం ఒంటరిగా కూర్చుని, తర్వాత నీళ్లు తుడిచేసుకుంటాం, వెళ్ళిపోతాం హ్యాపీగా, మనకు ఆ బాధ పోతుంది లోపలిది. కానీ ఆ కోపం ఎవరి మీదైనా చూపించామనుకోండి, అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అని మన బాధ ఎక్కువైపోతుంది ఫస్ట్. సో అలాగ మన బాధ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇది మనం పడేది కాదు, మనం భగవంతుడిని కోరుకోవడానికి. మనం పడేదైతే భగవంతుడిని కోరుకుంటాం తగ్గించమని. పక్క వాళ్ళకి మనం చేసిన దాన్ని మనం భగవంతుడికి ఏం పెట్టుకుంటాం, అసలే కోపంతో ఉంటాం కదా.